మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం పెద్దపులి పశువుల పాకల నుంచి తప్పించుకుని ఇప్పుడే చెరువు దగ్గర మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. పడిపోయిన దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ప్రొక్లైన్ సహాయంతో అంటే మత్తు 5 నిమిషాలే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, పెద్దపులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు కనుక 5 నిమిషాల తర్వాత కనుక అది దొరకకపోతే బోన్ తీసుకెళ్తున్నారు. దృశ్యాలు ఒకసారి బోన్ కూడా తీసుకెళ్తున్నారు. బోన్లు తీసుకెళ్లిన తర్వాత ఆ మత్తు సంబంధించినటువంటి ఆ ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి 5 నిమిషాలే ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఈ పక్కనే చెరువులో ఒకసారి చూడొచ్చు, చెరువులో ఆ పులి ఉన్నట్టుగా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పెద్ద పులి పడిపోయింది, మత్తు ఇచ్చారు. అది 5 నిమిషాలు ఉంటుంది. బంధించకపోతే కనుక మళ్ళీ లేచేటువంటి అవకాశం ఉంటుందంటారు. యాక్చువల్గా చూడొచ్చు, పెద్ద పులి మొత్తం 5 నిమిషాలు మాత్రమే ఉంటామంటారు. పెద్ద పులిని తీసుకొస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం పెద్ద పులి ఈ మత్తు ఇంజక్షను 5 నిమిషాల మించి కూడా ఉండదని అధికారులు చెప్తున్నారు. మరి ఆ బోన్లో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇవి. మొత్తం పెద్ద పులి బంధించారు ఫారెస్ట్ అధికారులు. సార్, ఇది ప్రస్తుతం పెద్ద పులిని బోన్లో ఎక్కిసిన దృశ్యాలు చూడొచ్చు. పెద్ద పులి బంధించారు. మత్తు సంబంధించి ఈ వెదర ఫ్రంట్ సైడ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చాకచక్యంగా ఫారెస్ట్ అధికారులు, ల్యాండ్ అధికారులు కూడా పట్టుకున్నారు. స్థానిక అధికారులు స్థానికంగా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఫలించిందని చెప్పాలి. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. పెద్ద పులిని తరలించే క్రమంలో అందరూ కూడా ముక్కుముడిగా స్థానిక ప్రజలంతా కూడా, స్థానిక యువత అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే పెద్ద పులిని బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. దాదాపుగా వారం రోజుల పాటు చాలా ఇబ్బందులు గురి చేసింది. కూర్మాపురం మొత్తానికి ఊపిరి పీల్చుకుంది. ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. మొత్తానికి మధ్యాహ్నం నుండి నడిచిన హై డ్రామా సాయంత్రానికి ఊపిరి పీల్చుకునేలా చేసింది. మధ్యాహ్నం పెద్ద పులి చొరబడిందన్న వార్తలతో కూర్మాపురం వాసులు ఒక్కసారిగా హడలిపోయారు. పులి ఎటువైపు వెళ్ళిందా అన్న దానిపై ఆరా తీశారు. అయితే పులి ఇటు పాక లోపలికి దూరిందన్న సమాచారం అందుకోవడంతో ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. మనం రెండు దృశ్యాలని టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో పులి ఇటు పూరి గుడిసె నుండి బయటికి పరుగులు తీస్తోన్న దృశ్యాల్ని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే సమయంలో రెస్క్యూ టీం దానికి మత్తు మందించారు. ఒక్కసారిగా పూరి పాక నుండి బయటికి పరుగులు తీసిన ఆ పులిని గమనించి అలర్ట్ గా ఉన్న అక్కడి రెస్క్యూ టీం వెంటనే దానికి మత్తు మందించారు. సో అలా పరిగెత్తుకుంటూ ఆ చెరువు వైపు వెళ్ళింది పులి. ఆ చెరువు దగ్గర అలా మత్తులోకి జారిపోయింది. అక్కడి నుండి పులిని తీసుకొచ్చిన దృశ్యాన్ని సెకండ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. అక్కడి నుండి రెస్క్యూ సిబ్బంది అలానే పోలీసులు పులిని బంధిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. దాన్ని బంధించి ఆ తర్వాత బోన్లోకి తరలించారు. అంత పెద్ద పులిని చూసేసరికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు పెద్ద పులి చొరబడిందన్న భయంతో అక్కడ కూర్మాపురం వాసులు, మరోవైపు ఆ తర్వాత సాయంత్రానికి రాత్రి కల్లా పెద్ద పులి పట్టుబడిందనడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నంతసేపు అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పులి ఎప్పుడు బయటకు వస్తుందా, దాడి చేస్తుందా అన్న ఒక భయాందోళనలో ఉన్నారు. కానీ అప్పటికే రెస్క్యూ టీం అక్కడ చాకచక్యంగా వ్యవహరించింది. ఎందుకంటే పులి ఏ సమయానికి ఆ పూరి గుడిసె నుండి బయటకు వస్తుందా అన్న విషయంపై అందరూ చాలా అలర్ట్ గా ఉన్నారు. ఒక్కసారిగా ఆ పూరి పాక నుండి బయటికి రాగానే రెస్క్యూ టీం అలర్ట్ అయి దానికి మత్తు మంది ఇవ్వడంతో అది చెరువు దగ్గరికి వెళ్లేసరికి అక్కడే కొంత మత్తులోకి జారిపోయింది. ఆ వెంటనే ఈజీగా పులిని పట్టుకోగలిగారు. కానీ ఆ తర్వాత ఆ మత్తు కేవలం 5 నిమిషాలే ఉంటుంది అన్న వార్తలతో మరొకసారి జనాల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చెరువు దగ్గర నుండి పులిని ఇటు బోనులోకి తరలించారు. అది కూడా ఒక పెద్ద టాస్క్ లా మారింది. అది జస్ట్ 5 నిమిషాల్లో జరిగిపోవాలి. అయితే రెస్క్యూ సిబ్బంది చాలా చాకచక్యంగా, చాలా ఈజీగా ఈ టాస్క్ ని పూర్తి చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏలూరు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన పులి కూర్మాపురం పొలాల్లో పరుగులు తీసింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. జనవాసాల్లోకి దూసుకొచ్చింది పులి. అక్కడే ఉన్న పూరి పాకలోకి దూరింది. పూణే, హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. పులిని బంధించేందుకు పకడ్బందీ వ్యూహం పన్నారు. సో పాక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలానే ఎదురుగా ఫ్లడ్ లైట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ తర్వాత వాళ్ళ అంచనా నిజమైంది. వెలుతురుకు పులి పాక నుంచి బయటికి పరుగులు తీసింది. సో పక్కనే ఉన్న చెరువు వైపు దౌడు తీసింది. అప్పటికే అలర్ట్ గా ఉన్న రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్ ను షూట్ చేశాయి. గురి తప్పలేదు. మత్తు ఇంజెక్షన్ తగలగానే పులి మగతలోకి జారుకుంది.
అయితే మత్తు 5 నిమిషాలకు మించి ఉండదు. దీంతో పోలీసులు, రెస్క్యూ టీమ్స్ పరుగులు తీశారు. మత్తులో ఉన్న పులిని ఒడుపుగా బంధించి బోనులోకి చేర్చారు.